యానిమల్ ట్రైలర్ ఈ శనివారం రిలీజ్ కాబోతోంది. ఫిల్మ్ టీమ్ ప్రమోషన్స్ కాస్త పీక్స్ కి చేరే టైం వచ్చేసింది. ఇది హిందీ మూవీనే కావచ్చు, కానీ ఈ సినిమా మాత్రం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయింది. కారణం తెలుగు దర్శకుడే ట్రెండ్ సెట్ చేయబోతుండడం. ఇది తనకు హ్యాట్రిక్ ఎక్కిచ్చే మూవీ అవటం. ఇంకా రాజమౌళి, అనిల్ రావుపూడికి సందీప్ తో ఒకే ఒక్క పోలిక మెలిక పెడుతుండడంతో అందరి ఫోకస్ యానిమల్ మీదే పడిపోయింది. యానిమల్ ట్రైలర్ లాంచ్ తో సినిమా ప్రమోషన్ ని పీక్స్ కి చేర్చే పనిలో ఉన్నాడు సందీప్ రెడ్డి వంగ. తను ఇప్పటివరకు తన మేకింగ్ లో ఇద్దరు హీరోల ఫేట్ మార్చాడు. అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ, కబీర్ సింగ్ తో షాహిద్ కపూర్, ఇలా ఇద్దరి కెరీర్ కి రిపేర్లు చేసిన తను ఇప్పుడు మూడో హీరో రణబీర్ కపూర్ తలరాతే మార్చబోతున్నాడా? అర్జున్ రెడ్డి ఓ ట్రెండ్ సెట్టర్. తెలుగు సినీ పరిశ్రమకి ఓ స్టార్ నిచ్చింది మూవీ. నిజానికి రాజమౌళి, సుకుమార్ రేంజ్ కి ఒక్క సినిమాతోనే చేరిపోయాడు. బాలీవుడ్, కాలీవుడ్ అంతా షాక్ అయ్యేలా చేశాడు. అలా జర్నీ మొదలుపెట్టిన సందీప్ కి తీసింది 2 సినిమాలే అయినా ఆ 2 బాక్సాఫీస్ బెండ్ తీసిన బ్లాక్ బస్టర్లు. సందీప్ రెడ్డి వంగ కెరీర్ లో అర్జున్ రెడ్డి మొదటి హిట్, తర్వాత దాని హిందీ రీమేక్ కబీర్ సింగ్ రెండో హిట్. ఇప్పుడొస్తోంది మూడో సినిమా. ఇది హిట్ అయితే తన అకౌంట్ లో హ్యాట్రిక్ పడినట్టే. కాకపోతే అర్జున్ రెడ్డి తెలుగు సినిమా, కబీర్ హిందీ మూవీ, ఇక యానిమల్ మాత్రం పాన్ ఇండియా సినిమా. అందుకే అందరి ఫోకస్ ఈ మూవీ మీదుంది. నిజానికి తెలుగులో ఓ హీరో ఫేట్ మారాలంటే పూరి మేకింగ్ లో సినిమా చేయాలంటారు. పవన్, ప్రభాస్, మహేష్, ఇలా అందరి యాక్టింగ్ స్టైల్ని కాదు, స్టార్ ఇమేజ్ ని కూడా మార్చింది పూరి సినిమాలే అంటారు. అలాంటి గుర్తింపే బాలీవుడ్ లో సందీప్ రెడ్డి వంగకి వచ్చింది. షాహిద్ కపూర్ కి ఇలాంటి మాస్ హీరో ఇమేజ్ ని తెచ్చాకే సందీప్ పేరు అక్కడ మారుమోగింది. రణబీర్ కపూర్ బాలీవుడ్ లో టాప్ స్టారే కావచ్చు, కానీ మాస్ ఇమేజ్ ఓ రేంజ్ లో మాత్రం లేదు. అందుకే యానిమల్ తో తన ఇమేజ్, మార్కెట్లో మైలేజ్ మారేలా ఉన్నాయి. అంటే విజయ్ ని రౌడీ స్టార్ గా, షాహిద్ ని మాస్ మ్యాన్ గా మార్చిన సందీప్ రణబీర్ ని బ్యాడ్ బాయ్ గా తయారు చేశాడా? ట్రెండ్ సెట్ చేస్తాడా? ఇక యానిమల్ మూవీలో మూడో కటౌట్ రష్మిక. తను పాన్ ఇండియా లెవెల్లో ఇప్పటికే 2 హిట్లు సొంతం చేసుకుంది. పుష్పతో నేషనల్ క్రష్ గా మారిన తను వెంటనే సీతారామంతో హిట్టు మెట్టెక్కింది. అందులో తను మెయిన్ హీరోయిన్ కాకుండా తనకి కూడా మంచి పేరే వచ్చింది. సో యానిమల్ హిట్ అయితే మూడో పాన్ ఇండియా హిట్ తన అకౌంట్ లో పడే ఛాన్స్ ఉంది. రణబీర్ కపూర్ కూడా బ్రహ్మాస్త్ర, తూ జూటీ మే మక్కర్ హిట్లతో దూసుకు వెళ్తున్నాడు. ఇప్పుడు యానిమల్ కూడా హిట్ మెట్టెక్కితే షారూక్ కంటే ముందే హ్యాట్రిక్ కిక్ ఇచ్చిన స్టార్ అవుతాడు. ట్రైలర్ తో ఊపు డిసెంబర్ 1కి బాక్సాఫీస్ లో కుదుపు ముందే కన్ఫర్మ్ అయింది. కాలం కలిసొస్తే హ్యాట్రిక్ కిక్ తన లక్కు మార్చేలా ఉంది.